జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూ వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి విజయలక్ష్మి అనే మహిళ 3 ఎకరాల 69 సెంట్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. డిసెంబర్లో 1B రికార్డుల్లో సైతం ముసునూరు విజయలక్ష్మిగా మార్పు చేశారు. రీసర్వేలో LP 1153 నెంబర్తో అడంగల్ రిపోర్ట్ ని అధికారులు ఇచ్చారు. అయితే రిపోర్టులో అమ్మిన వ్యక్తి పేరు ఉండడంతో విజయలక్ష్మి భర్త శ్రీధర్ షాక్ అయ్యారు. రిపోర్టులో విజయలక్ష్మి పేరు మారకపోవడంతో పాటు 3 ఎకరాల 69 సెంట్లకు 3 ఎకరాల 9 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రికార్డుల్లో అధికారులు చెప్తున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. వేరొకరికి భూమిని అమ్మాలన్నా అమ్ముకోలేని స్థితిలో ఉన్నామంటూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించిన వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరొక ఉదంతం గుంటూరులో వెలుగు చూసింది. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు అందరిలోనూ ఒక ఆందోళన రేకెత్తిన అంశం. ఎందుకంటే చాలా మంది తమ భూములు తమ పేరు లేవంటూ తీవ్ర ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఏదైతే ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ తన పేరు లేదంటూ ఆవేదన వ్యక్తపరుస్తున్న శ్రీధర్ అనే రైతు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అవుతున్నాం. సార్, శ్రీధర్ గారు చెప్పండి, ఏంది అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరు అసలు పొలం ఇప్పుడు కొన్నారు, అసలు మీకు ఎటువంటి ప్రాబ్లం ఇప్పుడు అరైజ్ అయింది? ఈ పొలం నేను 2023 అక్టోబర్లో కొన్నానండి. అక్టోబర్లో కొని డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి. డిసెంబర్ 14వ తారీఖున డాక్యుమెంట్ నెంబర్ 8240/2023 ద్వారా నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి. చేయించుకున్న తర్వాత నేను 15 రోజులు ఆగినాక 1Bకి అప్లై చేశానండి. 1Bకి అప్లై చేస్తే ఈ 1B వచ్చేసరికి ఈ మొత్తం మా పేరు మీద మారిపోయిందండి. మా మిసెస్ పేరు మీద ముసునూరు విజయలక్ష్మి 2 కూడా ఎక్స్టెన్షన్ 251/A 251/B 2 కలిపి 3 ఎకరాల 69 సెంట్లు మా పేరు మీదకి వచ్చిందండి. వచ్చిందని చెప్పి మనం ఇదిగా ఉన్నామండి. మొన్న పొలం కొలత ఆ రోజున పొలం కొలత వేపిద్దామంటే వరి ఊడిపోయింది కాబట్టి మాకు వేయటానికి అవ్వలేదండి కొలత. మొన్న కొలత వేపిద్దామని చెప్పి వెళ్ళామండి. కొలత వేపిద్దామని చెప్పి వెళ్ళేసరికి మళ్ళీ భూమి వేరే వాళ్ళ పేరు మీద మాకు ఎవరైతే అమ్మారో భూమి మళ్ళీ వాళ్ళ పేరు మీదకి ఎక్కిచ్చారండి. అదేమంటే రీసర్వే చేశారంట. రీసర్వే చేసి దానికి ఒక LP నెంబర్ ఇచ్చారంటండి. LP నెంబర్ 1153 LP నెంబర్ ఇచ్చారంట. ఈ రీసర్వేలో ఇదిగోండి 1153 LP నెంబరు. ఈ సర్వేలో 3 ఎకరాల 69 సెంట్లకు గాను 3 ఎకరాల 9 సెంట్లే ఎంటర్ చేశారండి. 3 ఎకరాల 9 సెంట్లు అది కూడా ఎవరి పేరు మీద ఇది చేశారంటే మనకు అమ్మిన ఆయన నబీ గారు వెంకటేశ్వరరావు పేరు మీదకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే మనకి ఎవరైతే రైతు అమ్మాడో డిసెంబర్లో మన పేరు మీద ఉన్న భూమి ఏప్రిల్కి వచ్చేసరికి మళ్ళీ మనకు అమ్మిన పేరు మీద ఎక్కిచ్చేసారండి. అది కూడా 60 సెంట్లు తక్కువ. అంటే మీరు వాళ్ళని అడగలేదా? రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళు కానీ అడిగితే ఏం చెప్తున్నారు సమాధానం? అడిగామండి. అంటే ఆ రెవెన్యూ ఆఫీసులోకేమో నామినేషన్లు ఇస్తున్నారని చెప్పి మమ్మల్ని అసలు లోనకు కూడా వెళ్ళలేదండి. వెళ్ళకపోతే మండల సర్వేయర్ గారు ఫోన్ నెంబర్ తీసుకుని మండల సర్వేయర్ గారికి చేసామండి. మండల సర్వేయర్ గారేమో నాకు ఇబ్రహీంపట్నంలో డ్యూటీ చేశారు, ఎలక్షన్ వరకు కుదరదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు కాగితాలు తీసుకురండి మాట్లాడదామన్నారు. అని అది కాదండి, అసలు పేరు ఎలా మారిపోయింది, మా పొలం రీసర్వే మా అనుమతి లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అలా చేశారు రీసర్వే అని చెప్పి అడిగితే మీరు విలేజ్ సర్వేయర్ని అడగండి అని చెప్పారండి. సర్లే అని విలేజ్ సర్వేయర్ గారిని అడిగితే అది తెలియదండి, మీ ఫోన్ నెంబరు అది మాకు ఐడియా లేదు, మేము కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము, ఎలక్షన్ అయినాక వచ్చి ఒకసారి కలవండి సార్ చూద్దామని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు రీసర్వే చేసేటప్పుడు మీకు ఏమైనా చెప్పారు? అసలు మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదండి, ఫోన్ కాల్ లేదు, నోటీసు లేదండి. అదండి, మేము కూడా ప్రైవేట్ సర్వేని తీసుకెళ్ళామండి. జస్ట్ మన పొలం ఉందో లేదో చూసుకుందాం అని వెళ్తే దీనికి అసలు LP నెంబర్ ఇచ్చేసిన సంగతి, రీసర్వే జరిగిన సంగతి మనకు అసలు అప్పటి వరకు తెలియదండి.
అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి భూమి నా పేరు మీద ఉందో లేదో అని చెప్పి ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎల్పీ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీరు కోర్టులు కానీ వాటి కానీ వెళ్ళే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. అది దాని గురించి ఆయన ఎంక్వైరీ చేశారా? దాని గురించి ఎంక్వైరీ చేస్తే 3 నెలల వరకు టైం ఉన్నారన్నారండి. 3 నెలల లోపు అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే 3 నెలల లోపు మనం మార్చుకోవాలంటండి. ఈ 3 నెలలు మనం చూసుకోలేకపోతే ఇది గోవిందార్పణం అండి. ఇది పరిస్థితి. ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మొత్తం కూడా చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎవరో కూడా బయటపడిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ బయటపడి ఈ వాస్తవాలు చెప్తే తమకు ఎటువంటి అనుభవం ఎదురైతే అని చెప్పి ఆ ఆందోళనలో కొంతమంది రైతాంగం ఉన్నారు. ఏదైతే ఈ శ్రీధర్ రైతు పరిస్థితి కనుక చూస్తే ఆయన ఒక ల్యాండ్ని దాదాపు 3 ఎకరాల 69 సెంట్లని గత నవంబర్లో అయితే ఆయన కొనుగోలు చేయడం జరిగింది. దాని మీద మొత్తం కూడా ఆయన 1Bలో కూడా పేరు అయితే మార్పు చేశారు. 1B స్థానంలో కొత్తగా ఎల్పీ నెంబర్ పేరుతో రీసర్వే చేసి ఒక ఎల్పీ నెంబర్ని ఇష్యూ చేసి కొత్తగా ఒక డాక్యుమెంట్ అయితే వచ్చింది. దాంట్లో మాత్రం ఆయన పేరు లేకుండా ఆయన ఎవరైతే కొనుగోలు చేశారో ఆయన పేరు ఉండడంతో ఒకసారిగా ఆయన కమ్ముతున్నారు. దీనికి తోడు ఏదైతే 3 ఎకరాల 69 సెంట్లు కొనుగోలు చేస్తే కేవలం 3 ఎకరాల 9 సెంట్లు మాత్రమే ఉంది. మిగిలిన 60 సెంట్ ఎక్కడుందో కూడా ఆయనకి తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమకు గుదిబండ్లాగా మారిందని చెప్పి శ్రీధర్ అనే రైతు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వీడియో రాంప్రసాద్ పూర్ణ, IBN ఆంధ్రజ్యోతి, విజయవాడ.